హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో సింగిల్ లవర్స్ అలాంగ్ విత్ క్రషెస్ అనే ఒక కొత్త థీమ్తో అయితే వచ్చేసారు మన వ్యాలంటైన్స్ డే సందర్భంగా. ఇక వ్యాలంటైన్స్ డే అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లవ్ చేసుకునే వాళ్ళు మాత్రమే కాదండి, ఇక లవ్లో ఉన్నవాళ్ళు వన్ సైడ్ లవర్స్ అని కానీ ప్రతి ఒక్కదానికి వ్యాలంటైన్స్ డే స్పెషల్ అని పెట్టేసి ఇక రకరకాలుగా ఈ పేరునైతే యూస్ చేసేస్తున్నారనే చెప్పాలి. అందుకే ఇక లవర్స్ వన్ సైడ్ లవర్స్ అంతా ఒక సైడు, ఇక వాళ్ళ క్రషెస్ అని చెప్పేసి ఈ యొక్క థీమ్ని పెట్టడం అనేది నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇక సరే, ఇక ఎవరెవరు వచ్చారు ఈసారి స్టార్ మా పరివారానికంటే, ఇక బిగ్ బాస్లో మన అందరికీ చాలామందికి క్రషెస్ అని అనిపిస్తూ ఉంటారు, కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు క్రష్ కాదు, జస్ట్ ఫ్రెండ్సే అనేటట్టుగా అయిపోతుంటారు కదా. ఇక అలాంటి వాళ్ళల్లో విష్ణు అలాగే పృథ్వీ వీళ్ళిద్దరూ అందరూ క్రష్ అనుకున్నారు, బట్ ఈ ఫ్రెండ్స్గా బయటకు వచ్చేసారు. అందుకే వన్ సైడ్ లవరు ప్లస్ క్రష్ అని చెప్పి వచ్చేసారు. ఇక డేమాన్, రీతు అలాగే మన విష్ణు కూడా వచ్చాడండి. విష్ణు మీన్స్ బాలు. ఇక బాలు ఎవరికి క్రష్గా వచ్చుంటాడని మీరు అనుకుంటున్నారో ఫస్ట్ కామెంట్ అయితే చేసేసేయండి. ఇక అక్కడ ఉండేది రోహిణి అలాగే ప్రిన్సీ, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇతను క్రష్ అనేది నాకైతే తెలీదు, బట్ నాకు తెలిసిందల్లా శ్రీముఖికి క్రష్ బాలు, బాలుకి క్రష్ శ్రీముఖి అని అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ముఖేష్కి కూడా శ్రీముఖి అంటే ఇష్టం, శ్రీముఖి కూడా ముఖేష్ అంటేనే ఇష్టం కదా. మరి ఇతను కూడా ఎవరికి క్రష్గా వచ్చుంటారని అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని అడిగితే ఆడియన్స్ అంతా కూడా రోహిణి పేరైతే చెప్పేస్తున్నారన్నమాట. ఇలా సరదాగా సాగిపోతుంది. ఇక వీళ్ళందరితో పాటు నైనిక అయితే అక్కడికి వచ్చేసింది. ఇక నైనిక ఇమ్మాన్యుయల్కి క్రష్ ఏమో, ఎందుకంటే అమ్మాయిల సైడు ఇమ్మాన్యుయల్ వచ్చాడు, అబ్బాయిల సైడు నైనిక వచ్చేసింది. ఇలా సరదాగా సాగుతుంది. ఇక బాలుని చూడగానే మన శ్రీముఖి అయితే, బాలు నువ్వేంటి, నేను ఇక్కడ ఉండగానే నువ్వు వేరే ఒకరికి క్రష్గా ఇక్కడికి వచ్చావు అని చెప్పగానే ఇక బాలు కూడా చాలా చక్కగా మాటలు నేర్చుకున్నాడు కదా. నాకు తెలియదు శ్రీముఖి వీళ్ళంతా వస్తున్నారని అని చెప్పేసి చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. ఇక దాంతో మన ఇమ్మాన్యుయల్, అమ్మ మీ ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడుకోండి అమ్మ, పక్కకు తీసుకుని వెళ్ళి మాట్లాడుకోండి, అయినా కానీ నేను వీళ్ళిద్దరి మధ్య ఉండలేను, ఇటు సైడు విష్ణుప్రియ ఇటు సైడు మన రీతు వీళ్ళిద్దరు చెవులో గీ అని అరుస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కంప్లైంట్స్. ఇక విష్ణుప్రియని వన్ సైడ్ లవ్లో ఉన్నటువంటి వన్ బెస్ట్ క్వాలిటీ ఏంటని చెప్పు అనగానే చెప్పలేనురా అంటే, ఓ నువ్వు చెప్పలేవనంటే నీది టూ సైడ్ లవ్వా అని చెప్పేసి రోహిణి అంటూ ఉంటుందన్నమాట. ఇక దాంతో నవ్వుకుంటూ ఉంటుంది విష్ణుప్రియ, అబ్బా ఈ ఊహ ఎంత బాగుంది, పృథ్వీ కూడా నన్ను లవ్ చేస్తే ఎంత బాగున్ను అని అనుకుంటూ ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రిన్సీ వచ్చేసి, నీకు వన్ సైడ్ లవర్గా ఒక ఇయర్ మొత్తం వన్ సైడ్ లవర్గా ఉండాలనుకుంటున్నావా, లేదంటే రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నావు అంటే నేను వన్ సైడ్ లవర్గానే ఉండాలనుకుంటుంది అని అంటుంది. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చేసి, నీది వన్ సైడ్ లవ్గా ఇష్టమా లేకపోతే ఏంటి మీది అని అనగానే ఇక మాది అసలు వన్ సైడ్ లవ్వే కాదంటే ఏంటి మరి ఇద్దరు బోత్ లవ్లో ఉన్నారా అని చెప్పేసి మళ్ళీ రోహిణి అంటుంది. లేదు నేను డేమాన్ మంచి ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది. ఇక డేమాన్ వచ్చిన తర్వాత అసలుకి డ్యాన్స్ అయితే అసలు నీట్గా ఎంత చక్కగా చేస్తాడో. ఇక దాంతో హరి అయితే, అబ్బా రీతు లేకపోతే డేమాన్ ఓ రేంజ్లో డ్యాన్స్ చేస్తాడు అని అంటూ ఉంటుంది. ఇక దాంతో రోహిణి మళ్ళీ వచ్చేసి, ఈ డ్యాన్స్ ఏదో బీబీ జోడీలు వేసుంటే సూపర్గా ఉండేది కదా అనగానే మళ్ళీ హరి వచ్చేసి, అక్కడ రీతు ఉంటుంది కదా అందుకే డ్యాన్స్ సరిగ్గా చేయలేకపోయాడని చెప్పగానే ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ ఉంటారు. ఇక పృథ్వీని నీ లవర్ ఇక్కడే ఉందా ఎవరు అని అడుగుతూ ఉండగానే ఇదిగో విష్ణు అని చెప్పేసి విష్ణుని చూపిస్తూ ఉంటే ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి, అబ్బాయిలు లవ్ చేసుకోవడం ఏంటంటే, రే విష్ణు అంటే అబ్బాయి కదరా విష్ణుప్రియ అని చెప్పి చెప్తారు. ఇక ఇమ్మాన్యుయల్ అయితే, ఓ విష్ణుప్రియ అనే అబ్బాయి అని అనుకుంటున్నాను అని చెప్పి ఇక నవ్వులు. ఇక ముఖేష్ దగ్గరికి వెళ్ళి నీళ్ళెవరెవరు అనగానే ఇక అందరూ అయితే రోహిణి అని చెప్తారు, బట్ నా లవ్ మాత్రం శ్రీముఖి అని చెప్తూ ఉంటాడు. ఇలా చాలా సరదాగా జరగబోతుంది ఈసారి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.